దాదాపు 50 ఎకరాల వరకు మొక్కజొన్న జొన్న పంటలు కాల్పోవడం జరిగింది. అందులో 27 ఎకరాలు మొక్కజొన్న పంటనే నష్టం జరిగింది. మిగిలింది జొన్న పంట నష్టం జరిగింది. సరే, దురదృష్టం, ఇది జరగాలని ఎవరు కోరుకోరు కూడా. అనుకోని పరిస్థితులు జరిగింది. ఇది కొంత లైన్ సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ లైన్ కూడా కొంత నిర్లక్ష్యానికి గురైంది. అది కూడా కొంత భాగం. కాబట్టి ఇవాళ నేను ఇమ్మీడియట్ గానే ప్రభుత్వం స్పందించి కలెక్టర్ తోటి మాట్లాడిన తర్వాత కలెక్టర్ గారు అధికారులను పంపించి ఇక్కడ వాస్తవ పరిస్థితిని అంచనా ఏమనడము, మమ్మల్ని మేము ప్రభుత్వం కూడా ఇవాళ పంపడంతో మేము కూడా పొద్దున్నే అవుట్ ఇక్కడికి రావడం, ప్రాక్టికల్ గా చూసినాం ఏముంది ఏం కథ అనేది. ఇవాళ పంట నష్టంతో పాటు కూడా పైపులు, వాళ్ళు వాడుకున్నటువంటి పైపులు కూడా కాలిపోయినటువంటి పరిస్థితి, మోటార్లు కూడా అనిపోయినాయి. కాబట్టి ప్రతి పైసాను కూడా అంచనా ఇప్పిస్తా ఉన్నాం. ప్రతి పైసాను కూడా, అంటే పంట దిగుబడి వస్తే ఎంత వస్తున్నది, ఎంత ఎంఎస్ ప్రకారం ఎంత వస్తుంది, పైపు లేని నష్టమైంది, ఏ రకంగా రైతును ఆదుకోవచ్చు, ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది లేకుండా ఆదుకునేటువంటి ప్రయత్నంలో ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కలెక్టర్ గారు కూడా పొద్దున మాట్లాడడం జరిగింది. ఇక్కడ నుంచి మాట్లాడిన నేను మొత్తం ఎస్టిమేషన్ ఇవ్వమన్నారు. వాళ్ళ ఎస్టిమేషన్ మధ్యాహ్నం వరకు అధికారులు పంపుతారు. ఇంకా ఫీల్డ్ లో అధికారులు ఉన్నారు. ఏ రైతు ఎన్ని ఎకరాలు ఏందనేది మొత్తం చాలా క్లారిటీగా ప్రాక్టికల్ గా ఉండాలంటే ఒక ఆలోచనతోటి పనిచేస్తా ఉన్నారు. ఇది ఖచ్చితంగా వాళ్ళకి నష్టపరిహారం ప్రభుత్వం ఇచ్చి ఆదుకుంటది. ఇప్పుడు మీరు ప్రస్తుతం బాధితులకు ఎట్లాంటి భరోసా ఇచ్చి? బాధితులకు చాలా స్పష్టంగా చెప్పినాము. మీరు 5,000 10,000 అనేది కాకుండా మీకు జరిగిన నష్టం పంట అయితే దిగుబడి వస్తుందో అది మిమ్మల్ని ఏ రకంగా ఆదుకుంటే మీకు బెనిఫిట్ అవుతుంది అనేటువంటి ఒక ఆలోచనతోటి ఆ ప్రభుత్వం పని చేస్తుంది అనేటువంటి భరోసా ఇచ్చినాము. 60 నుంచి 70 ఎకరాల వరకు జొన్న, మొక్కజొన్న కరెంటు ట్రాన్స్ఫర్ పై నుంచి నిప్పురవ్వలు రాలడం వలన మధ్యాహ్నం సమయంలో పూర్తిగా ఖాళీ బూడిదైనాయి సార్. చాలా ఘోరం. ఎందుకంటే పంట 4-5 నెలల నుంచి చిన్న పసిగుడ్డు నుంచి పసిపాపను ఏ విధంగా పెంచి పోషిస్తామో సార్, మేము నేల తల్లిని నమ్ముకొని మా జీవనాధారమే వ్యవసాయం మీద కనుక దాని చిన్నప్పటి నుంచి ప్రతిరోజు చేనుకు రాత్రి అనక పగలనక చేనులోకి పోయి పోషించి పంట చేతికొచ్చే సమయంలో కరెంటు షార్ట్ వలన ఖాళీ బూడిదైంది సార్. మాకు చాలా బాధాకరం మా కనుగుట్ట గ్రామంలో సార్. ఇది ఇలా జరగడం వలన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు మా కనుగుట్ట గ్రామానికి సీడ్ కార్పొరేషన్ చైర్మన్ రావడం జరిగింది. ఇందాక చేనులో తిరగడం జరిగింది సార్. వారు రైతులకు నష్టపరిహారం ఇస్తాం అనే భరోసా ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా అతివృష్టి అనావృష్టి వలన రైతు ఎంతో నష్టపోవాల్సి ఉంది. దీనికి క్రాప్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టడం వలన రైతుకు చాలా భరోసాని ఇచ్చినట్లు అవుతుంది సార్. దీన్ని దృష్టిలో పెట్టుకొని తక్షణమే దీన్ని అమలు చేయవలసిందిగా మా రైతులను కోరుచున్నాము సార్. ఇప్పటికే మా బోతు అన్ని రంగాల్లో చాలా వెనుకబడి ఉన్నది. దీనికి ఒక ఫైర్ ఇంజన్ అందుబాటులో ఉన్నవాడికి సార్ నిన్న ఒక 60-70 ఎకరాలు కాలిపోయింది కదా, అదే అందుబాటులో తక్షణమే స్పందించినట్లయితే ఒక 10 నుంచి 20 ఎకరాల వరకే ఖాళీ, మిగతా 40 ఎకరాలు సేఫ్గా బ్రతికించుకోగలుగుతుంటే. కాకపోతే ఫైర్ ఇంజన్ అందుబాటులో లేదు సార్. మేము గత 5 సంవత్సరాల నుంచి రాస్తారోకోలు చేస్తూనే ఉన్నాము ఫైర్ ఇంజన్ గురించి. కానీ ఇప్పుడు మొన్న ఆడే గజేందర్ గారు మాట ఇవ్వడం జరుగుతుంది, తొందరగానే ఫైర్ ఇంజన్ కూడా బోతులో ఏర్పాటు చేస్తాం అంటున్నారు. కానీ ఇంతవరకు ఫైర్ ఇంజన్ ఏర్పాటు చేయడం లేదు సార్. దీనిని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని కూడా రైతును ఆదుకునే విధంగా చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్. ఇప్పుడు మద్దతు ధరకు ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు చేస్తుంది. కానీ అది కేవలం ఎకరానికి 26 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తుంది సార్. మా విలేజ్లో ఎకరానికి మినిమం 35 నుంచి 40 క్వింటాల దిగుబడి వస్తుంది సార్. ఇది మేము నిజంగా చెప్తున్నాము. కానీ ప్రభుత్వం 26 క్వింటాలు మాత్రమే కొంటుంది. ఇంకా 14 క్వింటాలు ఎక్కడ అమ్ముకోవాలా సార్? బయట 13 నుంచి 1400 వరకే ఒక క్వింటాల్ రేటు పలుకుతుంది. దీనితో చాలా నష్టపోవాల్సి వస్తుంది. దీని గురించి కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఒక క్వింటాలు ఎకరానికి మినిమం 35-40 క్వింటాల దిగుబడిని పెంచాలని కూడా కోరుచున్నాము. అదేవిధంగా జొన్న కూడా ఎకరానికి 20 నుంచి 30 క్వింటాల దిగుబడి పండిస్తున్నాం సార్. మా గ్రామంలో జొన్న కూడా 14-15 క్వింటాల్లే ప్రభుత్వం కొంటుంది ఎంఎస్పి రేటుకు. దీనిని కూడా దృష్టిలో ఉంచుకొని మినిమం ఒక 20 క్వింటాలన్నా కొనే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ప్రమాదవశాత్తు మా గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన దాదాపుగా 60 నుంచి 70 ఎకరాల మొక్కజొన్న మరియు జొన్న పంటలు అగ్నికి ఆహుతవ్వడం జరిగింది సార్.
ఈ జరిగినటువంటి నష్టాన్ని పూడ్చడానికి విపత్తు నిర్వహణ నిధి నుండి కలెక్టర్ గారు చొరవ తీసుకొని బాధితులకు తక్షణ సహాయం కింద కొద్ది గొప్ప సహాయం చేయాలని కోరుతున్నాం. అలాగే ఈ జరిగినటువంటి సంఘటనల నుండి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఒకవేళ జరిగిన తక్షణ చర్యలు తీసుకునే విధంగా మన మండల కేంద్రంలో లేదంటే బోత్ కాన్స్టిట్యున్సీలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ బాధితుల తరఫున సవినయంగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.